గుడ్ ఈవినింగ్. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రోజువారీ పరిశీలించే వాళ్ళకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీసీ దళిత ఓట్ల బ్యాంక్ కోసం, వాటి పోలరైజేషన్ కోసం రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో బీసీ ఓట్లను కొల్లగొట్టిన వైసీపీ ఈసారి వైసీపీ దగ్గర ఉన్న దళిత ఓట్లను కొల్లగొట్టడానికి టీడీపీ రోజువారీ జరుగుతున్న ఎత్తులు పై ఎత్తులపై డిబేట్ చూసే ముందు ఇప్పటివరకున్న టాప్ బిగ్ న్యూస్. గాంధీ జయంతి రోజున ఏపీ సర్కార్ గిరిజన మహిళలకు కానుకనిచ్చింది. 1,50,000 మందికి 3 లక్షల ఎకరాలపై హక్కులను కల్పించింది. గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమానికి సీఎం జగన్ ప్రారంభించారు. పాడేరు మెడికల్ కాలేజీకి, కురుపాం ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఏజెన్సీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సీఎం భూమి పూజ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కాంగ్రెస్ పై మండిపడ్డారు. కరోనా కారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదన్నారు. రాజ్ భవన్ పై రాజకీయాలు చేయొద్దని హితవు చెప్పారు. కరోనా కేసుల రికవరీలో తెలంగాణ ముందుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే వైరస్ అదుపులోకి వచ్చిందన్నారు. త్వరలో భువనగిరి రూపురేఖలు మారతాయన్నారు కేటీఆర్. అక్కడి వరకు ఎంఎంటీఎస్ రైలు కూడా వస్తుందన్నారు మంత్రి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లను విస్తరించాలని సూచించారు. భువనగిరిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. ఎఫ్ఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా ప్రారంభించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు నష్టపోతారంటుంది కాంగ్రెస్. కార్పొరేట్ కంపెనీల మేలుకే కొత్త చట్టాలు తెచ్చారన్నారు ఉత్తమ్. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ దీక్షలు చేపట్టింది. ఈ పోరాటంలో రైతులు విజయం సాధిస్తారని సోనియా అన్నారు. ఇక రాహుల్ 4వ తేదీన పంజాబ్ వెళ్లి ఆందోళనల్లో పాల్గొంటారు. హత్రాస్ దుర్మార్గంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగారు. పరామర్శకు వెళుతున్న తనను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. వామపక్ష నేతలు కూడా జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్నారు. ఇకపై రేపిస్టులు భయపడేలా శిక్ష ఉంటుందని యోగి ట్వీట్ చేశారు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ బలి తీసుకుంటున్న ప్రాణాల సంఖ్య 1,00,000కు చేరుతుంది. ఇక యూపీలో ఆంక్షలతో దుర్గా పూజలకు సర్కార్ అనుమతించింది. మరోవైపు రిలయన్స్ టెస్టుల కోసం సరికొత్త కిట్లను తయారు చేసింది. ఈ టెస్టుల్లో కేవలం 2 గంటల్లోనే ఫలితాలు వస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి, ఆయన భార్యకు కరోనా సోకింది. వైట్ హౌస్ లో వైరస్ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. మరోవైపు H-1B వీసాలపై ఇండియన్స్ కి ఊరట దొరికింది. నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంలో ట్రంప్ తన హద్దు మీరారని కోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఎన్నికలు బీహార్లో ఉన్నాయి. ఏపీలో ఇంకా 3.5 ఏళ్ల టైం ఉంది. అయినా రాజకీయ సమీకరణలో ఉత్తరాదితో పోటీ పడుతున్నాయి ఇక్కడ పార్టీలు. ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయా అన్నట్టు కుల సమీకరణలో మునిగి తేలుతున్నారు నాయకులు. కీలక పదవుల్లో కులాలకు పెద్దపీట వేస్తున్నారు. అటు ఆపరేషన్ ఆకర్ష్ అంటూ సామాజిక వర్గాలకు కన్నేస్తున్నారు. అధికార ప్రధాన పార్టీల మధ్య దళిత రాజకీయం జోరందుకుంటే అన్ని వర్గాల్లో పట్టు కోసం కమల్నాథుల ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. దళిత కార్డులో ఎంతో కొంత లాభపడవచ్చని కాంగ్రెస్ కత్తులు నూరుతోంది. 2 ఏళ్లు కూడా తిరక్క ముందే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో దళితుల ఓట్లు ఏకపక్షంగా కొల్లగొట్టిన అధికార పార్టీ ఇప్పుడు బీసీ ఓటు బ్యాంకుపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే బీసీలు అధికంగా ఉండే రాజధాని సహా పలు కీలక ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టిన వైసీపీ బీసీ కులాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ప్రకటిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే దళిత, మైనార్టీలో తిరుగులేని ఓటు బ్యాంకున్న పార్టీకి బీసీల అండ దొరికితే జగన్ చెప్తున్నట్టు మరో 30 ఏళ్లు పార్టీ అధికారంలో ఉంటుందన్నది పార్టీలో మాట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు. మాటలు చెప్పారు తప్ప బీసీలో వచ్చి మరి ఓటు బ్యాంక్ గా చూసుకున్నారు తప్ప, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పారు తప్ప వారి కోసం ఏ విధంగా నిర్దిష్టమైన కార్యక్రమాన్ని మరి చేయలే. ఒకప్పుడు బీసీలంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలన్న ముద్రుండేది. విభజన అనంతరం ఏపీలో పార్టీకి బలమైన పునాదిగా ఉన్న వర్గాల్లో కొంత చీలికొస్తోంది. బీసీలను వైసీపీ లాగే ప్రయత్నం చేస్తోంటే ఇటు దళితులపై ఫోకస్ చేసింది టీడీపీ. ఇటీవల జరుగుతున్న ఘటనలను ఆయుధంగా చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆరోపిస్తోంది తెలుగుదేశం. దళితుల జోలికి, మైనారిటీల జోలికి రావద్దు, ఈ రాష్ట్రంలో ద్వితీయ పౌరసత్వం అనేది లేదు. సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా కాపులను ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. దీంతో పాటు అటు జనసేన సాయంతో రాజకీయంగా ప్రభావం చూపగలిగే ఇతర వర్గాల్లోని బలమైన కుటుంబాలపై ఫోకస్ చేసింది. వారి మద్దతు, పవన్ జనాకర్షణతో బలపడ్డానికి చూస్తోంది బీజేపీ.
హిందుత్వ ఎజెండా ఎలాగూ ఉంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఉద్దేశం కానీ కలిసి నడిచే ఉద్దేశం కానీ లేదు. రెండు పార్టీలకు సమదూరం పాటిస్తూ మేమొక శక్తిగా జనసేనతో కలిసి ఎదగాలి అన్నది మా ఆలోచన. గతంలో దళిత ఓటు బ్యాంకుతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ వారి సహాయంతో బలపడాలని చూస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ ఉండగా ఇప్పుడు మాజీ ఎంపీ హర్షకుమార్ చేరికతో కాంగ్రెస్ ఒక్కటే దళితులకు అండగా ఉంటుందని సంకేతాలు పంపుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్న దళితుల ఆశలన్నీ కూడా వమ్ము చేసింది. ఈరోజు మేము దళిత వ్యతిరేక పార్టీ, మేము బీజేపీకి మేము సపోర్ట్, బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాని మేము అమలు చేస్తామన్నది ఇవాళ స్పష్టమైంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాలపై దృష్టి పెట్టిన పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో వస్తున్నాయి. మరిందులో ఎవరు నిలబడతారు, మరెవరు చిత్తవుతారో చూడాలి. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హర్షకుమార్, మాజీ ఎంపీ. నా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం జారే, మళ్ళీ ఈ రోజే కాంగ్రెస్లో తిరిగి జాయిన్ అయ్యారు. హర్షకుమార్ మనతో జాయిన్ అయ్యారు. అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు. జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా చందు సాంబశివరావు బీజేపీ నేత మనతో జాయిన్ అయ్యారు. చందు సాంబశివరావు గారు, మీకు బ్రేకింగ్ న్యూస్. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత ఒక కీలకమైన కామెంట్లు చేశారు. 2022వ సంవత్సరంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఆయన చెప్పే మాట. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి అని అంటున్నారు. ఈరోజు టాపిక్కి దీనికి కొంచెం లింక్ ఉంది. పొలిటికల్ పోలరైజేషన్, ఓట్ పోలరైజేషన్ జరుగుతోంది. నాయకులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది. అందరూ ఇంత ఆవేశపడుతున్నారు, తొందరపడుతున్నారు, రేపే ఎన్నికలు ఉన్నట్లుగా అంత ఎక్సర్సైజులు జరుగుతున్నారు అంటే అది జమిలీ ఎన్నికల కోసమేనా అని కూడా చర్చించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కేంద్ర పార్టీలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. మీరు చెప్పాలి చందు సాంబశివరావు గారు, జమిలీ ఎన్నికలు వస్తాయా, వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది పొలిటికల్ స్టేట్మెంట్లు ఇప్పటికి చాలాసార్లు వింటూ ఉన్నాం. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తుంటే బీహార్ ఎన్నికలకు ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. బీహార్ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి? బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత సడన్గా మళ్ళీ 2 సంవత్సరాల జమిలీ ఎన్నికల్లో యాడ్ చేసే అవకాశం ఉందా? సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈ పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? నమస్కారం అండి రజనీకాంత్ గారు, పెద్దలందరికీ కూడా, రమేష్ గారికి, అశోక్ బాబు గారికి, హర్ష్ కుమార్ గారికి అందరికి కూడా నమస్కారం. ముందుగా ఈ జమిలీ ఎన్నికల మీద ఆలోచన జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి. అలా చేస్తే బాగుంటుందా అనే దశలో ఆ జమిలీ ఎన్నికల ప్రక్రియ ఉందే కానీ దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు కానీ అన్ని స్టేట్స్ ఒప్పుకున్నాయని కానీ అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని కానీ మనకి ఎలాంటి ఇండికేషన్ లేదు. ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఆ మాట అనటం వల్ల వైఎస్ఆర్ పార్టీని కొద్దిగా నైతికంగా దెబ్బతీయటానికి, ఇంకా మీకు ఎంతో టైం లేదు, ఇంకో సంవత్సరంలో అంతా అయిపోతుంది అని చెప్పడానికి మైండ్ గేమ్ ఏమైనా ఆడుతున్నారో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే నాకు యాజ్ ఆఫ్ నౌ జమిలీ మీద ఒక నిర్ణయం తీసుకున్నట్టు కానీ అన్ని పార్టీల మద్దతు వచ్చినట్టు కానీ నిర్దిష్టంగా ఏం సమాచారం లేదు. ఉంటే రేపు మార్నింగ్ చూద్దాం. రైట్. అశోక్ బాబు గారు, ఏ బేసిస్ మీద తెలుగుదేశం పార్టీ ఇదే విషయాన్ని పదే చెప్తూ ఉంది? చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్ ఏ ప్రాతిపదికన చెప్తూ ఉన్నారు? జమిలీ ఎన్నికలు జరగాలంటే ముందు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ముందు కానీ తర్వాత కానీ వాళ్ళ పదవీ కాలం పూర్తవుతున్న స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంగీకారం కావాలి. దీనికి సంబంధించి కేంద్రంలో ఒక లా డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ కావాలి. ఆ తర్వాత చట్టం కావాలి. ఆ చట్టం అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రాలు వాటిని ఆమోదించాలి. ఏదో ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ కాకుండా ఈ కరోనా టైంలో అసెంబ్లీలు పార్లమెంట్లు ప్రాపర్గా జరిగే పరిస్థితి లేని ఈ తరుణంలో ఎలా జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది? పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోవాలా, రియలిస్టిక్ స్టేట్మెంట్ అనుకోవాలా? అంటే రజనీకాంత్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి ముందుగా నమస్కారం చెప్తూ, జమిలీ ఎన్నికలు కానీ పెట్టదలుచుకుంటే రాజకీయ అనాలిసిస్ వాళ్ళకి ఏం చెప్తారంటే 2022 అని పెట్టారు, తర్వాత పెట్టలేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మీరు చెప్పిన ప్రాసెస్, ఇది కేంద్రలో కేబినెట్ అప్రూవల్, పార్లమెంట్ అప్రూవల్, స్టేట్ అప్రూవల్, ఇవన్నీ జరగాలంటే కనీసం 1.5 years పడుతుంది. కాబట్టి 2022లో పెట్టగలిగితే జమిలీ ఎన్నికలు ఉంటే లేదా తర్వాత పెట్టలేరు అనేది ఒక అనాలిసిస్ ఉంది. అది జమిలీ ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన బీజేపీ పార్టీది. మిగతా రాష్ట్ర పార్టీలు ఏవి దాన్ని పెద్ద సీరియస్ గా ప్రపోజ్ చేయలేదు. బీజేపీ ఒకటే దాన్ని గట్టిగా వాయిస్ ఇస్తుంది. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ అవి పెట్టదలుచుకుంటే 2022 నుండి రీజనబుల్ టైం అనేది ఒక ఆలోచన. ఢిల్లీలో ఏ సీనియర్ పొలిటీషియన్ అయినా లేదా ఏ లీగల్ ఎక్స్పర్ట్ అయినా జమిలీ ఎన్నికలు పెట్టాలంటే అక్కడి నుంచి ఎంత కావాలి, చట్ట రూపంలో రావాలనేది ఒక ఎస్టిమేట్ ప్రకారం 2022 రీజనబుల్ టైం అని చెప్పారు. బట్ దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్తే 2022లో రావాలి లేదా 2022లో జరుగుతాయి, అదొక స్పెక్యులేషన్ మీద చెప్పుకోవచ్చు. దాంట్లో సీరియస్నెస్
ఓకే, intentional తో ఏం సీరియస్నెస్ లేదు. లేకపోతే దాన్ని డిస్కషన్ కంటిన్యూ చేయడం అనవసరం. క్విక్ కామెంట్ జోగి రమేష్ గారు మీ దగ్గర కూడా తీసుకొని మిగతా డిబేట్లోకి వెళ్తాను. జోగి రమేష్ గారు. రజనీ గారు, రమేష్ గారు, ప్రస్తుతం అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. ఫస్ట్ స్టార్టింగ్ పాపం మన వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని కొంచెం గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చెప్పాలి. ఏదో చెప్పాలి కాబట్టి కొంచెం అడుగులు పడాలి, అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఏదో ఒకటి కావాలి కాబట్టి ఆయన అనుండొచ్చు. పాపం అశోక్ బాబు గారు లాంటి వాళ్ళు, చందు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు, మా పెద్దలందరూ కూడా జమిలీ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఏంటనేది దానికి అందరూ అన్ని పార్టీలు సమాయత్తం అవుతుంది, వేరే విషయం. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ భ్రమలో ఉంటే కొంచెం వాళ్ళ పార్టీ వాళ్ళు లీడర్లు కానీ ఎవరైనా కార్యకర్తలు అక్కడక్కడ ఉన్నవాళ్ళు తప్పిపోయిన వాళ్ళు కొంచెం రూట్లోకి వస్తారేమో అని ఉండొచ్చు. దాని గురించి అంతగా మనం డిస్కస్ చేయాల్సినంత అవసరం లేదు. ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంటే వెళ్ళిపోదాం సార్. రైట్ సార్. హర్ష కుమార్ గారు, డిబేట్ మీతో స్టార్ట్ చేస్తాను. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రోజువారీ దళిత రాజకీయం జరుగుతుంది. దళితులను అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, వాళ్ళు చంపేశారు, బతికిచ్చారు, లేకపోతే చెలోలు జరుగుతూ ఉన్నాయి. హర్ష కుమార్ గారు లైట్ కావాలి, ఆయన ఈరోజే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మరింత లైట్ కావాలి మీకు హర్ష కుమార్ గారు. సో ఒక దళిత రాజకీయం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఇది పొలిటికల్ పోలరైజేషన్ కోసం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం జరుగుతున్న యాక్టివిటీయా, లేదంటే ఇంకా వేరే ఏముందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీరు చేరిన ఉద్దేశం ఏం కనిపిస్తుంది? తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జవసత్వాలు లేవు, వచ్చే అవకాశం లేదు అనుకుంటున్న తరంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరారు? ఎక్కడ ఆప్షన్స్ లేక జాయిన్ అయ్యారా, లేదనుకుంటే ఎందుకు జాయిన్ అయ్యారు? బహిష్కరింపబడిన తర్వాత 2014లో మళ్ళీ ఏ పార్టీలో ఒక 2 రోజులు తెలుగుదేశంలోకి వెళ్ళడం జరిగింది ఎలక్షన్స్ టైంలో. తర్వాత వెంటనే నేను వచ్చేసాను. అప్పటి నుంచి ఈ 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు కూడా నేను ఇండిపెండెంట్ గానే ఉన్నాను. ఇండిపెండెంట్ గా ఉన్న నేను సడన్ గా ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాను, ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని ప్రశ్న తీసుకుంటే, నిన్న రాహుల్ గాంధీ అక్కడ హత్రాస్లో మహిళ గురించి ఢిల్లీలో చేసిన పోరాటం అంటే ఇందిరాగాంధీ టైంలో దళితులకి చాలా ప్రిఫరెన్స్ ఉండేది. హత్రాస్ సంఘటన గురించి వాళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్డు మీదకి వచ్చి అసలు 2009లో ఒకప్పుడు ఒక సమయంలో రాహుల్ గాంధీ మళ్ళీ మీతో జాయిన్ అవుతాను. ఓకే, జోగి రమేష్ గారు. సార్ చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రోజువారీ దళిత ఓట్ బ్యాంక్ కోసం జరుగుతున్న రాజకీయం అనుకోవాలా, ఏమనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? రోజువారీ దళిత ఇష్యూస్ అనేది బయటకు వస్తూ ఉన్నాయి. మాస్క్ పెట్టుకోలేదని ఒక వ్యక్తిని కొట్టి చంపేశారు అనేది, ఇంకో వ్యక్తిని తిరుపతిలో దాడి చేశారని చిత్తూరులో, ఇట్లా రకరకాల రోజువారీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక రాజకీయం ఉందనుకోవాలా, ఇంకా వేరే ఉందనుకోవాలా? రజనీ గారు, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం, చక్కగా పరిపాలన జరుగుతున్న రాష్ట్రం, ఎక్కడా రాజకీయాలకు తావులేని పరిస్థితులండి. అంటే కావాలని క్రియేట్ చేసేదాన్ని మనం ఏం చేయలేం. అసలు మేమెవరం, మా పార్టీ ఏంటి? 151 స్థానాలు మేము గెలిచామంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ ఓట్ బ్యాంక్ అండి మాది. మా కుటుంబ సభ్యుల్ని మేమేమి ఎవరిని కూడా, ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఊరుకోరు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఈ పరిస్థితిలో కొంతమంది అంటే రాజకీయం చేయడానికి పెద్ద ఇదేముంది సార్, ఇవన్నీ మామూలే, కామన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయడానికి తావులేదు సార్. ఇది ప్రతిపక్ష పాత్ర పోషించడానికే ప్రతిపక్షం లేని పరిస్థితి. ఇది ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించాలి. అశోక్ బాబు అండ్ జోగి రమేష్ గారు, అశోక్ బాబు గారు మీరు చెప్పండి, రోజువారీ మీరు రాజకీయం చేస్తున్నారు, దానివల్ల ఇన్ని ఇష్యూస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనే దానికి సమాధానం చెప్పండి. జోగి రమేష్ గారికి నేను చెప్పవలసిన, రాజకీయం రోజు చేసుకోరండి, అవసరమైనప్పుడు ఎన్నికల్లో చేసుకుంటారు. మేము రోజువారీ రాజకీయం చేయట్లేదు. మేము ఈ వ్యవస్థ మీద పోట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం చేసే అరాచకం మీద పోట్లాడుతున్నప్పుడు రాజకీయం చేయట్లా.
అది మీ రాజకీయంగా కనపడితే మేమేం చేయలేము. రెండో అంశం కుల రాజకీయం అంటున్నారు. కుల రాజకీయం మేము ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మీరు ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటే మీకు 50% వచ్చింది, మాకు 40 వచ్చింది, మీద 10% పోయింది. కాబట్టి ఓట్ బ్యాంక్ అనేది ఎవరి సొత్తు కాదు. ప్రజలు ఏంటంటే ఇంకొక ముఖ్య విషయం రజనీకాంత్ గారు, ఒక కుల నాయకుడిని ఒక పార్టీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ నాయకుడిని ఆ కులం ఓన్ చేసుకుంటేనే కుల రాజకీయం అవుతుంది. అంతే తప్ప నాకు నచ్చిన వాడిని పోస్ట్ లో పెడితే ఆ కులం అంతా నా వెనకాల వస్తాను కూడా పొరపాటు. అది ఎప్పుడో 1950లో 60లో జరిగింది, కానీ వాళ్ళు జరిగే పరిస్థితి లేదు. పబ్లిక్ ఏంటంటే ఒక నాయకత్వం మీద, ఒక పార్టీ మీద ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంలో ఒక్కసారి ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. అలా జరిగింది. వైసీపీకి 151 రావడం, వైసీపీ 151 వచ్చినంత మాత్రాన తెలుగుదేశం 20%, 10% లేదు. మేము 40లో ఉన్నాం, ఇంకో పార్టీ కలిపి 10లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే పబ్లిక్ యొక్క ఒపీనియన్ లో వాళ్ళు ఆ పార్టీని నమ్మి వేశారు. అంతే తప్ప క్యాస్ట్ పోలరైజేషన్ అనేది ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. నేను సూటి కడుపుతున్న రమేష్ గారిని, మీ అడ్వైజర్స్ 800 మంది ఒకే సామాజిక వర్గానికి ఎందుకున్నారని మీరు కుల రాజకీయం చేయకపోతే 800 మంది వాళ్ళు ఒకే సామాజిక వర్గం ఉన్నారు రమేష్ గారు. కాబట్టి కుల రాజకీయం అనేది మీరు మాట్లాడితే ఇంకా దానికి మన ఎన్ని రోజులు, ఎన్ని గంటలని మాట్లాడచ్చు. కుల రాజకీయం జరుగుతుందా లేదనేది రాజకీయ నాయకులు హానెస్ట్ గా చెప్పుకోదలుచుకుంటే అందరూ హానెస్ట్ గా చెప్పండి. అంతేగాని మేము పవిత్రలో మీరు అపవిత్రులని ఈ రకమైన స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు. మీరు అవునన్నా కాదన్నా మన భూమి ఖండాలుగా ఎలా విడిపోయిందో మన సమాజం కూడా కులము, రాజకీయం, మతాలు, లేదంటే ఇంకో రకమైన రేసిజం, దీంతో సమాజం విడిపోయి ఉంది. అయితే అవసరం బట్టి కలుస్తున్నాం, అవసరం బట్టి విడిపోతున్నాం. దానికి వాళ్ళ కొత్తగా తెలుగుదేశం చేసింది లేకపోతే ఇంకో పార్టీ చేసింది మీరు కొత్తగా దాన్ని చెప్పాల్సిన, ముద్ర చేయాల్సిన అవసరం అయితే లేదు. రమేష్ గారు. రజనీ గారు, నేను అసలు కుల రాజకీయం అని అనలేదు. కాకపోతే అశోక్ బాబు గారు ఆ కుల రాజకీయం గురించి చెప్పారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అసలు అంటే మనకు తెలిసి మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పార్టీని, వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని రక్షిస్తాడని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న అంటే గెలిచిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మేము గ్రామ స్థాయిలో చూస్తూ ఉన్నాం కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ ఏది కూడా మాకు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, ఏ పథకం పెట్టినా సరే, ఏ అభివృద్ధి సంఖ్య. కానీ రమేష్ గారు, ఇక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి నడుస్తుంది, రోజువారీ రాజకీయాలు అక్కడ చూసే వాళ్ళకి ఒకటి నడుస్తుంది. దళితుల మీద దాడులు రోజువారీ, అదొక ఎజెండా. బీసీలకు ఆకర్షణ, అదొక ఎజెండా. బీజేపీ వైపు నుంచి ఇంకోటి కనిపిస్తుంది, ఆ పక్క పార్టీల నుంచి ఆకర్షణ. ఇంకో ఈ టైప్లోనే రోజు ఏదో ఒక రకమైన యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకోవాలి, అర్జెంటుగా ఇంకో నెలకో సంవత్సరానికి ఎలక్షన్లు వస్తున్నాయేమో అనుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఒక్క మీడియాలో తప్ప ఎక్కడ రజనీ గారు, గ్రామ స్థాయిలో కానీ గ్రాస్ రూట్లో ఎక్కడా లేదు. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కోసం పోరాటం తప్ప, అంటే ప్రతిపక్ష పాత్రని నిలబెట్టుకోవటం తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్షంలోకి రావడం కోసం బీజేపీ పార్టీ అయినా కానీ, అంటే ప్రతిపక్ష పాత్ర కోసం పోరాటం తప్ప ఈ రాష్ట్రంలో నాకు తెలిసి అంటే మనకి ఒక 10-15 ఇయర్స్ వరకు దాని గురించి ఆలోచన పెట్టుకోవచ్చు సార్ దయచేసి. ఎందుకంటే నా బాగా గుర్తు, నాకు 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెప్పాడు, 80% ఓట్లు మనకే ఉన్నాయి, ఆ 20% కూడా పక్క వాళ్ళకి వెళ్ళకూడదు, అవి కూడా మనకే రావాలని చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రకరకాల గ్రామాల్లో పర్యటించిన సందర్భాల్లో. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నట్టుంది. చంద్రశేఖరరావు గారు అయితే కరెక్టే చెప్తారా దీని గురించి? ఓకే ఓకే కాదంటలేదు సార్. ఇప్పుడు మీకు ఒకటి, మీరు ఒకటి అంటే మీరు ఎనలిస్టు, మీరు ఆ పాత్రలో కూర్చున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకటి సాంసార్ ఒక్క నిమిషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారికి, అంటే మోడీ గారికి ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న మనం చూసాం. ఆయనకి అంటే బీజేపీ పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్షం ఉందంటారా? అంటే మీ అంచనా, మీరు అక్కడ ఒక ఎనాలిసిస్ చేసే వ్యక్తిగా అట్లానే ప్రజలు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు. ఈ రోజు బలంగా కనిపించిన వాళ్ళు 4 నెలల తర్వాత మారిపోవచ్చు. ఎందుకు అని అంటే ప్రజలు ఓటు వేద్దాం అనుకునే మూడు డిసైడ్ చేసే టైంకి మొత్తం మారిపోతుంటాయి. రోజువారీ బాగానే ఉండొచ్చు, ప్రజలు ఓటు వేయడానికి 4 రోజుల నుంచి 40 రోజుల మధ్య ఒకటి ఆలోచన చేయాలి. మీరు ఒకటి ఆలోచన చేయాలి సార్, అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తా ఉంటే
ప్రతిపక్షానికి పాత్ర ఉంటుంది ఇక్కడ. ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్లే ప్రభుత్వం, ప్రజా గడప దగ్గరికి వెళ్లే ప్రభుత్వం, గడపలోకి చేర్చే ప్రభుత్వం ఏది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా మేము చేరవేస్తా ఉంటే మాకు ఇక్కడ ప్రతిపక్షం ఎక్కడ ఉంటుందండి? ఈ రోజున కొన్ని కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలని, వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గరికి, అంటే కరోనా టైంలో 7 నెలల కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే, కన్నీళ్ళలో ఉన్నప్పుడే మేము వాళ్ళ దగ్గరికి చేర్చాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు. పార్టీ లేదే, కులం లేదే, లేదు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకున్నా సరే ఆ వ్యక్తికి ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మా చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారి విశాల హృదయం. అంతేగాని ఇదేదో మేము ఓవర్లో ఏదో ఊరికి చెప్పండి, ఇక్కడ రాజకీయం చేయడానికి ఏముంటుంది సార్? ఇది కావాలని చేస్తే దాన్ని మనం చంద్రశేఖర్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. రజనీకాంత్ గారు, మనం ఒక ప్రజాస్వామ్య దేశంగా అనుకుని మనం కొత్త ప్రస్థానం మొదలైనప్పుడు 1950లో ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఏర్పాటు చేసుకునే ప్రజాస్వామ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత మనం ఇలా కులాల వారీగానో ప్రాంతాల వారీగానో మాట్లాడుకోవటం అంటే మనం ఒరిజినల్ డెఫినేషన్ పక్కన పెట్టేశాము. గత పాలకులందరూ కలిసి చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య డెఫినేషన్ని కులాల వారీగా పంచిపెట్టుకునే దిశకి తీసుకురావటం. ఇది చాలా చాలా దురదృష్టకరం. అది మనం అందరూ ఒప్పుకుని తీరాలి. గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు లేరు, 81లో లేరు, 82లో వచ్చారు, 83లో గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు ఇదే మాట్లాడారు, ఆయన ఎట్లా వస్తాడు, ఎట్లా గెలుస్తాడు, మేము ఎంత బలంగా ఉన్నామని. ఎక్కడ దాకా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు 2009కి 14 ఎలక్షన్స్కి ముందు ఎట్లా గెలుస్తాడన్నారు, దాదాపుగా గెలిచారు. 19లో ఎట్లా గెలుస్తారన్నారు, మరి అత్యంత మెజారిటీతో గెలిచారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమో లేదంటే ఎన్టీ రామారావు గారి గొప్పతనమో అనే కంటే కూడా మారిన పరిస్థితులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారినాయి కాబట్టి, అధికార పక్షాలు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ప్రజలు సమీకృతం అవుతారు. ప్రజలు డెఫినెట్గా ఆల్టర్నేటివ్ని ఎన్నుకుంటారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది ఆనాటి పరిస్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడే తొందరపడిపోయి వచ్చే వాళ్ళందరూ సెకండ్ ప్లేస్ కోసమే, థర్డ్ ప్లేస్ కోసమే ట్రై చేసుకుంటున్నారని, అధికారంలో ఉన్న వాళ్ళకి అది ఓకేలేండి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాని గురించి పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఆంధ్రప్రదేశ్ రోజువారీ రాజకీయాన్ని చూస్తున్నారు. ఈ రోజువారీ రాజకీయం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అర్జెంటుగా ఏదో రేపే ఎన్నికలు ఉన్నట్లుగా, లేదనుకుంటే ఒక పద్ధతి ప్రకారం ఎజెండా బేస్డ్గా రాజకీయం నడుస్తుందని చెప్పాలనుకోవాలా? అధికారమైన ప్రతిపక్ష పార్టీలు రెండింటిలో ఆ విషయంలో రజనీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరీ రీసెంట్గా ఒక 10 years నుంచి వాళ్ళు పదే మేము బీసీల పార్టీ అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. అశోక్ బాబు గారు కూడా అది నేసాడు ఇందాక. అంటే బీసీల పార్టీ అయితే మిగతా వాళ్ళందరినీ వాళ్ళు వదిలేస్తున్నారా? మమ్మల్ని రిప్రజెంట్ చేయరా? ఓసీని రిప్రజెంట్ చేయరా? ఎస్సీని రిప్రజెంట్ చేయరా? ఎస్టీని చేయరా? ఇంకోళ్ళని చేయరా? ఐ థింక్ అది అంత ధైర్యంగా మేము బీసీల పార్టీ అని అనేస్తున్నారంటే ఐ థింక్ తెలుగుదేశం పార్టీ హ్యాస్ టు రివ్యూ దేర్ స్టేట్మెంట్స్ వన్స్ అగైన్. ఇప్పుడు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏదో ఈ ఆర్గ్యుమెంట్లోకి రావాల్సి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ కులాల ప్రాతిపదికన రాజకీయాలు మాట్లాడదు, మతాల ప్రాతిపదికన రాజకీయాలు మాట్లాడదు. వీఆర్ అగ్నెస్ట్ దట్. మనం అందరం ప్రజల కోసం, భారతీయుల కోసం మన వ్యవస్థలో ఉన్నాను భారతీయ జనతా పార్టీ నమ్ముద్ది. ఆ ఒక్క పాయింట్లో మీరు కావాలంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్కి క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్గా మేము పలానా ఎస్సీల పార్టీనో, బీసీల పార్టీనో, ఓసీల పార్టీలోనో ఓపెన్గా నాయకుడు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్లో మేము బీసీల పార్టీ అని చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళని మీరు రిప్రజెంట్ చేయరా? బీసీలు అంటూ ఒక నినాదం ఇస్తూ నిజంగా బీసీలకి మీరు ఉపయోగపడ్డారా? మీ హయాంలో, ఎన్టీ రామారావు గారి హయాం కాదు, మీ హయాంలో బీసీలకి ఏమాత్రం ఉపయోగపడ్డారు? వాళ్ళని ఆ నినాదం ముసుగులో ముంచేసి మీరు స్వయంగా మీకు పబ్బం గడుపుకున్నారే కానీ బీసీలు కొరిగింది ఏమీ లేదు. కానీ అలా మాట్లాడుకోవడం కూడా మన దురదృష్టం. ఓవరాల్ గా ప్రజానీకానికే ఒరిగింది ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇంకొద్దిగా జాగ్రత్తగా అందరి కోసం పనిచేయాలని కోరుకుందాం. కేంద్ర ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తుంది, మోడీ గారు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే చేయమని మనం కోరుకుందాం, అలాగే చేస్తున్నారని భావిద్దాం. రైట్. హర్ష కుమార్ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోజు దళితులపై దాడులు, దళితులపై అరాచకాలు, దళితులను చంపేస్తున్నారు, ఇదొకటి నడుస్తుంది. ఇంకోళ్ళు బీసీలకు పెద్దపీట,
బీసీల పార్టీ, ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పిన బీసీలు పెద్ద మా పార్టీ ఇట్లా నడుస్తుంది. అందుకే కుల ప్రాతిపదికన ఎక్స్పోజ్ చేయటం కానీ, కుల ప్రాతిపదికన ఇష్యూస్ని రైజ్ చేయటం, పదవులు ఇవ్వటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉండే ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ జరుగుతుందా అని అనిపిస్తూ ఉంది. ఏమంటారు హర్ష్ కుమార్ గారు? ఇందాక మధ్యలో కట్ అయ్యేదండి మనకి. అసలు నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాను అన్నది, నిన్న నేను టీవీ చూసినప్పుడు నిన్న సడన్గా ఒక రాహుల్ గాంధీ 2009లోనే ప్రధాని అవ్వడానికి ఆయనకు అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు మన్మోహన్ సింగే కంటిన్యూ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలని చెప్పి ఆయనే రిఫ్యూజ్ చేశాడు. నాకు తెలుసు, అప్పుడు హైకమాండ్తో దగ్గరగా ఉండేవాడు కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్షిప్ గురించి తొందరపడలేదు. తర్వాత గిరిజన గ్రామాలు సందర్శించాడు, తర్వాత చాలా చోట్లకి చాలా ప్రదేశాలకి కూడా తిరిగిన పరిస్థితి. కానీ నిన్న ఒక హత్రాస్లో దళిత అమ్మాయిని మానభంగం చేసి చంపేసి నాలుగు కోసేసి మెళ్ళ విరిచేసి ఒక మామూలు హాస్పిటల్లో పడేసి అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ ఘటనని ఆ పోలీసులే తీసుకుని వెళ్ళి అక్కడ అర్ధరాత్రి 3 గంటలకి దహనం చేసిన సంఘటనలో రాహుల్ గాంధీ స్పందించిన తీరు, నిన్న రోడ్డు మీదకి వచ్చి మొత్తం నేషనల్ లెవెల్లో ఏ లీడరు కూడా ఆ సబ్జెక్ట్ మీద ఆ రకంగా స్పందించలేదండి. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే తీవ్రంగా స్పందించి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు కాన్వాయ్ ఆఫ్ చేస్తే నడిచి నేను వెళ్తాను అని చెప్పిన అది. దాని తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ఆయన సార్ చెప్తున్నాను సార్, మోస్ట్ సాక్రిఫైస్డ్ ఇన్ ది వరల్డ్ అంటే గాంధీస్ ఫ్యామిలీ. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంటుంది. మొత్తం అంతమందికి కోల్పోయిన వాళ్ళు ఈ రోజుకి కూడా ఆ ఫ్యామిలీకి సొంత ఇల్లు లేదు. గవర్నమెంట్ బంగ్లాలో స్వాతంత్రం వచ్చిన కారణం ఇప్పటి వరకు కూడా ఒక్క గవర్నమెంట్ బంగ్లాలో ఉంటున్న మనుషులు రోడ్డు మీదకి వచ్చి చేసి వాళ్ళ ప్రాణాలకు హాని ఉందని తెలిసినా కానీ చేస్తున్న పరిస్థితుల్లో ఆయన స్పందించిన తీరు చూసి ఈ కాంగ్రెస్ పార్టీ అయితే దళితులకు బేలు చేకూరుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మీరు ఓకే ఉత్తరప్రదేశ్ ఇన్సిడెంట్ కాంగ్రెస్ పార్టీ స్పందించి తీరు అద్భుతం అని అంటారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా? అసలు ఉంటే నాయకులు ఎవరున్నారు? భూతద్దంలో పెట్టుకొని ఎత్తుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలోకి మీరు ఎందుకు చొరబడ్డారు? అక్కడ ఏ విషయం లేని దగ్గర అక్కడ భారతీయ జనతా పార్టీ ఏదో కష్టపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. టీడీపీ సర్వైవల్ కోసం పోరాటం చేస్తుంది. ఇవన్నీ ఏం కనిపించలేదా మీకు? అంటే ఒకటండి, ఇప్పుడు మనకి మనసుకు నచ్చాలి, తర్వాత అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మనకి చూసుకోవాలి. ఈ రోజున ఎవరైతే ప్రజలు గెలిపించారో ఆ ప్రజల్ని అతి దారుణంగా చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. ఎంత దారుణంగా అంటే ఎన్ని ఘటనలండి. ఒక డాక్టర్ సుధాకర్ మొదలు పెట్టుకుని, శిరోమణును మొదలు పెట్టుకుని, చీరాలో కిరణ్ కుమార్ని చంపేసిన సంఘటన మొదలు పెట్టుకుని ఈ రోజున ఎక్కడ చూసినా కానీ, నిన్న కూడా విజయవాడలో ఒక లాకప్ డెత్, ఈవేళ రాజమండ్రిలో ఒక మైనారిటీ అమ్మాయిని వాళ్ళ తండ్రి పురుగుల మందు తాగేసిన పరిస్థితి. ఎందుకు జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ చేయిస్తుందా? అక్కడ జరిగిన సంఘటనలో ప్రభుత్వం చర్యలు సరిగ్గా తీసుకుంటే వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? టెక్నోళ్ళు ఎందుకు పోరాటానికి వెళ్తారు? మొన్న మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అనూహ్యమైన స్పందన వచ్చింది. నేను వచ్చానండి. నేను వచ్చినప్పుడు అనూహ్యమైన స్పందన వచ్చి ఒక పిలిపిస్తే ఆ పిలుపుని ఈ రోజున హౌస్ అరెస్ట్లో ఉండి నేను మాట్లాడుతున్నాను. నన్ను హౌస్ అరెస్ట్ చేయాల్సిన పని ఏంటండి? తెలుగుదేశం హయాంలో 41 సార్లు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంతో మందిని హౌస్ అరెస్ట్ చేసి దీన్ని బట్టి ఏంటి? పార్టీలు ఏమైనా దళితుల మీద దాడులు కామన్ అంటారు. అంటే ఖచ్చితంగానండి, ఏ పార్టీ అయినా కానీ అందు గురించే
అతను స్పందించిన రాహుల్ గాంధీ స్పందించిన తీరు చూసిన తర్వాత ఒక జోగి రమేష్ గారు, ఆశ- ఆంధ్రప్రదేశ్ ఓట్ బ్యాంక్ లో దాదాపు 17% మంది ఎస్సీలు ఉన్నారు, దాదాపు 37% మంది బీసీలు ఉన్నారు. ఈ రెండింటి కోసమే ఇప్పుడు అక్కడ రాజకీయ పార్టీల ప్రయత్నాలు. ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించి దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా ఉంది. జోగి రమేష్ గారు, హర్ష కుమార్ గారు ఇందాక చేసిన కామెంట్స్, వాటి మీద మీ స్పందన? రజనీ గారు, ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కుటుంబం సార్ ఇది. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్తో మేము అధికారం. ఎస్సీలు అంటే మా కుటుంబ సభ్యులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు. మా కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమండి. వెంటనే ఆ క్షణాన్నే చర్యలు తీసుకుంటాం. ఈ రోజున డిప్యూటీ సీఎంగా కూడా ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తి, అంటే 5 డిప్యూటీ సీఎంలు ఇస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఎస్సీ కులానికి చెందిన. అంటే ఇంతగా మేము తాపత్రయపడుతూ ఉంటే ఒక చట్టం తీసుకొచ్చాం, దిశ చట్టం, మహిళల కోసం. ఇన్ని రకాలుగా ప్రజల్ని రక్షించడం కోసం, మన ప్రజల్ని కాపాడటం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రక్రియలో ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే వెంటనే స్పందించే ప్రభుత్వం అది. మరి హర్ష్ కుమార్ పెద్ద లిస్ట్ చదువుతున్నారు, ఆయన హర్ష్ కుమార్ గారు పెద్ద లిస్ట్ చదువుతున్నారు, అశోక్ బాబు గారు పెద్ద లిస్ట్ చదువుతున్నారు, వాటి పరిస్థితి ఏంటి? ఏదో గుండు సూది లాంటి సంఘటనలు ఎక్కడన్నా జరుగుంటే అంటే మేము వెంటనే స్పందిస్తాం. మా వాళ్ళు, మా కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగితే మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే అంటే కొంతమంది కావాలని చెప్తా ఉండొచ్చు, కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతూ ఉండొచ్చు, కొంతమంది అస్తిత్వం కోల్పోయాం కాబట్టి మాట్లాడుతూ ఉండొచ్చు, కొన్ని పార్టీలు అసలు ఈ రాష్ట్రంలో లేని పార్టీలు, అస్తిత్వం కోల్పోయిన పార్టీలు, వీటన్నిటికీ మేము జవాబు చెప్తాం. కానీ ప్రతిపక్షంగా వీళ్ళు మాట్లాడినే చెప్తాం, ఎవరైనా కానీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ వ్యక్తి మాట్లాడినే చెప్తాం. ఈ ప్రభుత్వం ప్రజల జవాబుదారి ప్రభుత్వం సార్. అస్తిత్వం కోసం పోరాటం తెలుగుదేశంది, అస్తిత్వం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అశోక్ బాబు గారు, హర్ష కుమార్ గారు. అశోక్ బాబు గారు, మీరు చెప్పండి. అంటే ఒకటి రజనీ గారు, గెలిచిన వాడు ఏం చెప్పవలసిన లేదు, ఓడిపోయిన వాడు ఏం చెప్పినా పనికిరాదని ఒక సామెత ఉంది. వాళ్ళు జోగి రమేష్ గారు చాలా మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని సహజం, ఎవరైనా రూలింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడుతాం. అయితే నేను జోగి రమేష్ గారిని ఒకటి అడుగుతున్నాను, కుల రాజకీయాలకి తెరలేపింది మీరు కాదా? ఇప్పుడు మీ మినిస్ట్రీలో వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అని చెప్తున్నారు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారండి? నామినేటెడ్ పోస్ట్ అన్ని 50% బీసీలకు ఇస్తాం, అందులో 50% మహిళలకు ఇస్తాం. అవసరం అది? అంటే ఎవరు ఈ సమాజాన్ని కులం పేరుతో విడగొడుతున్నారు? ఓట్ బ్యాంక్ అంటున్నారు. మీకు వచ్చింది 50%. మిగతా 50% జగన్మోహన్ రెడ్డి కోరుకోలే, వేరే పార్టీలు కోరుకున్నారు. ఎవరైనా కానీ బీజేపీ అవని, కాంగ్రెస్ అవని, టీడీపీ అవని, జనసేన ఎవరైనా అవనివ్వండి కోరుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాబట్టి అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఎంత ఉందో, అన్ని కులాల మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు అంతే ఉంది. కానీ మీరు ఏం చేస్తారు? విడదీసి మాట్లాడుతున్నారు ప్రతిసారి. ఇవాళ 56 కార్పొరేషన్ పెట్టారు, బీసీ కులాల కార్పొరేషన్. అంటే రేపొద్దున ఏ కార్పొరేషన్ పెద్దది, ఏ కార్పొరేషన్ చిన్నది అనే వైరుధ్యం అనేది అక్కడ వస్తుంది కదా. లేదు, ఈ కార్పొరేషన్ల మధ్య తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆ కులాలకి మనం అనుకున్నట్టుగా కనుక అప్లిఫ్ట్మెంట్ గా ఇవ్వకపోతే ఆ కులాన్ని కించపరిచినట్టు అనే భావం వాళ్ళు వస్తుంది కదా. అంటే ఒక కులాన్ని మీరు ఐసోలేట్ చేసి దాని ఓట్ బ్యాంక్ రాజకీయం చేసుకోవాలనే ఆలోచన మీకున్న బట్టే మీరు రమేష్ గారు దళితుల మీద దాడి జరగలేంటి? చెప్పండి. హర్ష కుమార్ సాక్ష్యం, సాక్ష్యం. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దళితుల మీద, ఎంతమంది దళితుల మీద? 100 ఉన్నాయి కేసులు. ఒక దళితుల మీద జరుగుతుంది అంటే వాళ్ళు పోరాడుతున్నారని మీకు అగెనిస్ట్ గా. రమేష్ గారు, రజనీ గారు, ఇందాక అశోక్ బాబు గారు ఒక మాట మాట్లాడారు. అశోక్ బాబు గారు, మేము చెప్పిందే చేస్తాం. ఎన్నికల ముందు చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి. మాకు జనం ఎందుకు ఓట్లేశారో చెప్తాను వినండి. మాకు ప్రజలు ఎందుకు ఓట్లేశారో చెప్తాను వినండి.
బలహీన వర్గాల్లో కులాలన్నిటికీ కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా ఎన్నికల మేనిఫెస్టోలో మా నాయకుడు చెప్పాడు. బలహీన వర్గాలు మా పక్షాన్ని ఎందుకు ఓట్లేశారు? ఈ రోజున 56 కార్పొరేషన్స్ ఎందుకు పెట్టాం? ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఎందుకు పెట్టాం? ఆ కులాల్లో ఉన్న ఆర్థిక స్థితిగతులన్నిటిని కూడా మార్చడం కోసం పెట్టాం. మీలాగా బీసీలు అని చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత అణిగి తొక్కటం మీ చేయలా. ఈ రోజున 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ వర్కుల్లో చట్టం చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైనా బుర్రలో ఆలోచన మీ నాయకుడికి వచ్చిందా అని చెప్పాడు. ఒకటి సార్, ఈ రోజున మమ్మల్ని ఎందుకు ప్రజలు గెలిపించారు? 56 కార్పొరేషన్స్ ఎందుకు పెట్టాం? మా వర్గాలలో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం ఎందుకు వ్యక్తం చేస్తా ఉన్నారు? బీసీలు 56 కార్పొరేషన్స్ పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి అనుకుంటూ అడుగుతా ఉన్నాం. అంటే బలహీన వర్గాలంతా కూడా బీసీలంతా కూడా మరి మీరేం మాట్లాడారు? మరి ఏం చెప్పారు సార్? సమానత్వం చూస్తాం, సమన్యాయం చేస్తాం. చిన్న కార్పొరేషన్ కూడా 30,000 మంది జనాభా ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సబ్ కాస్ట్ కూడా కార్పొరేషన్ పెట్టామంటే ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం ఆలోచన చేసుకోండి. అంతేగాని బలహీన వర్గాలు మీకు ఎవరున్నారు సార్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మీకు అసలు ప్రతిపక్ష పాత్ర ఉందా? మేము మాట్లాడకూడదు కానీ ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తా ఉన్నారా? అసలు మీ ప్రతిపక్షం ఉందా? అసలు మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించాడా? 7 నెలల కాలంలో మీ నాయకుడు ఎక్కడున్నాడు? రజనీ గారు వీళ్ళ నాయకుడు ఎక్కడున్నాడు? ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలా? ఎక్కడికి పారిపోయాడు? ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారా? మీరా మాట్లాడేది? ఎన్ని ఊళ్ళు తిరిగాడు చెప్పండి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు పారిపోతామా? వచ్చిందని చెప్పేసి వదిలిపెట్టి పారిపోయే నాయకుడు మీరా మాట్లాడేది? మేము ప్రతి గడప తిరిగాము. అశోక్ బాబు గారు మీ నాయకుడు లాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళగా పారిపోలా. ప్రతి గడప తిరిగాం. మా నాయకుడు ఆజ్ఞ గడప తిరిగాం. ఎక్కడ తిరిగేది? మీ నాయకుడు లేకపోతే మీరు ఎక్కడ తిరుగుతారు? ముసుకేసుకొని పడుకున్నారు ఇళ్లలో. తెలుగుదేశం పార్టీ ఉందా? అసలు తెలుగుదేశం పార్టీ ఉందా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందా చెప్పు. చెప్పనండి. 175 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని కాన్స్టిట్యూషన్ తిరిగాడు చెప్పండి. 175 మంది ఎమ్మెల్యేలు కలవ పరిస్థితి ఉంది పార్టీలో. కొంతమంది ఎమ్మెల్యేలు కలవలేదు. 151 మంది ఎమ్మెల్యేలు కాదు, మిగిలిన 24 మంది ఇన్ఛార్జీలు కూడా ప్రతి గడపకి తిరిగారు. అసలు ఏం చెప్తాం కాదు. మీ పారిపోయి హైదరాబాద్ లో పడుకుంటే మీకు ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది? రజనీ గారు మరీ కానీ చూద్దాం ఎక్కడ సార్ ఇది? జోగి రమేష్ గారు, అశోక్ బాబు, రైట్, హర్ష కుమార్ గారు, హర్ష కుమార్ మీ పాయింట్ చెప్పండి. హర్ష కుమార్ రైట్, హర్ష కుమార్ ఇందాక ఒక్కసారి ఇందాక జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఏదన్నా ఒక చిన్న గుండు సూది లాంటి పొరపాటు జరిగితే దాన్ని పెద్దగా చేసి ప్రతిపక్షాలు చూపెడుతున్నాయని అన్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి వైఎస్ఆర్సీపీ పార్టీకి. దాంట్లో ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను చెప్పేది ఏంటంటే, చీరాల కిరణ్ కుమార్ అన్న అబ్బాయి మాస్క్ తొడుక్కోలేదని పోలీసులు కొట్టి చంపేశారు. ఆ పోలీసులు జీపులోంచి దూకి చచ్చిపోయాడని కూడా చెప్పారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా అక్కడ ఆడియో ఒకటి ఉంది. ఆ ఫ్రెండ్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, చచ్చిపోయాడేమో అని చెప్పేసి ఆ ఆడియో అంతా ఉంది. దీని మీద వాళ్ళ ఆ కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్సీపీ, నేను వెళ్ళి స్వయంగా పలకరించానండి కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంటే ప్రాణం పెట్టి. మీరు చెప్పేది గుండు సూది కాదు, ఇంకా గుణపం అంటారు. అది కాదండి, వినండి సార్ రజనీకాంత్ గారు. మీరు నేను చెప్పిన పాయింట్ డీటెయిల్ అవసరం లేదు, ప్రజల్లో రోజు నాంతుంది. మేక్ ఇట్ ఫాస్ట్. అంత అవసరం రాకపోతే నేను చెప్పింది వినండి సార్. మీరు అది కాదు గుండు సూది.
అది కదండి. అంటే మీకు దళితులు అంటే ఐ మీన్ మీరు చెప్తున్న పాయింట్ హైకోర్టు చేసిన కామెంట్ల గురించి చెప్తున్నాను. ఏమీ జరగలేదు అని చెప్పేసి అనుకుంటే ఎలాగండి? ఎన్ని సంఘటనలు అండి, ఒకటా రెండా? అక్కడ డాక్టర్ గారిని పెట్టుకుని ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అన్ని సమస్యలు జరుగుతూ ఉండి దళితుల్ని సెకండ్ గ్రేడ్ పౌరుల కింద చూస్తూ ఉంటుంటే ఈ పరిస్థితుల్లో ఏమి జరగలేదని చెప్పి పచ్చగా వాడికి లోకమంతా పచ్చగా కలిపినట్టు అధికారంలో ఉన్న వాళ్ళకి అసలు సమస్య లేవు అని అనుకుంటే ఎలాగండి? ప్రతిదీ సమస్య. ఈ రోజున బయటకు వెళ్ళాలంటే సమస్య, ఎక్కడికి వెళ్ళాలంటే సమస్య, ఎక్కడ చూసినా సమస్య, ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది ఈ ప్రభుత్వం దేన్నన్నా సరే మేనేజ్ చేయగల కెపాసిటీ ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఆ కిరణ్ కుమార్ని సిబిఐ కేసుకి ఇది ఇట్స్ ఫిట్ ఫర్ ది సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని కూడా జోగి రమేష్ గారు, జోగి రమేష్ గారు, పరిస్థితులు ఒకటేంటంటే ఇక్కడ పక్కనే శిరోమండనం జరిగింది. ఇప్పుడు దాకా దోషులను అరెస్ట్ చేయలేదు. ఎన్ని సంఘటనలు అండి, ఒకటా రెండా? ఎన్ని సంఘటనలు అంటే అన్ని సంఘటనలు చెప్పగలం. మీరు ఒక గుండు సూద్దు అని చెప్పి దళితుల్ని చిన్నబుచ్చి మాట్లాడడం మీకు సబబు కాదు. ఈ రోజున మీరు అక్కడ ఉన్నారంటే రమేష్ గారు ఆన్సర్. రజనీ గారు, చిన్నబుచ్చి మాట్లాడడం గుండు కాదు, దయచేసి వినాలి. సమస్యని అంటే సమస్యని వెనువెంటనే స్పందించే గుణం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అంతేగాని మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన వాళ్ళని తప్పనిసరిగా కాపాడే లక్షణం మాకు ఉంది. వాళ్ళకి సెక్యూర్ చేసే మేము ఇస్తాం. అంతేగాని ఏదో ఏదో సమస్యని క్రియేట్ చేసి సృష్టించాలంటే ఊరుకుంటామా? అంటే మీరేదో పేద ఎవరిని ఉపయోగించాలి, సమస్యని సాల్వ్ చేసే గుణం, వాళ్ళని కాపాడే గుణం, వాళ్ళని రక్షించే గుణం, వాళ్ళని హక్కున చేర్చుకునే గుణం మా ముఖ్యమంత్రిలో మా ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ ఎవరికి ఇదేదో సమస్యని క్రియేట్ చేద్దాం, సమస్యని పెద్దం చేద్దాం అంటే ఊరుకుంటామా? సమస్యని సృష్టిస్తే ఊరుకోమండి, తప్పన మేమున్నాం. మీరేదో సృష్టించిందే మీ పార్టీ అండి. అసలు కదండి ముఖ్యమంత్రి సమస్యల మీద మాట్లాడకపోవడమే పెద్ద సమస్య. ఒక్క సమస్య మీద దళితులు ఎంతమంది చనిపోతే ఒక్క సమస్య పెట్టారా? ఒక్కటి కానీ పెట్టారా మీ ముఖ్యమంత్రి? పలానా మనిషి చనిపోయాడు, ఏం చేయాలి, పలానా గ్యాంగ్ రేప్ అయింది, ఒక్క దాని మీద సమీక్ష జరిపారంటే ఇన్ని సమస్యల మీద ఒక్క సమస్య మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏంటండి మీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది? ముఖ్యమంత్రి మీకు కూడా ఇంటర్వ్యూ మేము ఎన్నో కేసులు తిరుగులో ఏమిస్తారండి నా మీద పరిస్థితులు వేరండి. మాట్లాడే విషయం లేదు. మీరు చేసే పరిస్థితికి తీసుకుని వచ్చారు. మీరు చెప్తే సరిపోదండి. మీరు ఏదో బాగుందంటే అలాగా ఏమి బాగాలేదు, ఎక్కడా బాగాలేదు. గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూములు, ఎన్టీ రామారావు ఇచ్చిన భూములు కూడా మీరు లాక్కున్న ప్రభుత్వం. రమేష్ గారు, ఓకే సార్, నాకు టైం కూడా అయిపోతుంది. లాస్ట్ పాయింట్ రమేష్ గారు, తీసుకున్నారు మీకు ఏమన్నా తెలుసా? రమేష్ గారు లాస్ట్ పాయింట్ క్లారిఫికేషన్ ఉంటే మీకు సరిపోదు. రజనీ గారు, కొంతమంది కావాలని క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమి చేయలేమండి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి. ఇదో ముఖ్యమంత్రిగా ఎవరో ఇస్తే పదవిలో కూర్చోలా, 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్కళ్ళ కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. అందరినీ కాపాడుతాం. ఈ రోజు ఏదో ముసలి కన్నీరు కార్చొద్దు సార్, దయచేసి. మేము రక్షిస్తాం, మేమున్నాం. అసలు మీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఇక్కడ చర్చలో పార్టిసిపేట్ చేసిన కాపాడుతామని అధికార పార్టీ చెప్తుంది. కానీ రోజువారీ దళిత సమస్యలతో ప్రతిపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయి. రాజకీయం, దళిత రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రా రాజకీయం జరుగుతున్న మాట మనకి స్పష్టంగా కనిపిస్తోంది. చూసినామండి TV9.